ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుని యొక్క కృపను బట్టి, ఆయన సన్నిధి బట్టి మీరు క్షేమంగా ఉంటారని, వర్ధిల్లుతారని, దేవుని యొక్క సన్నిధిలో నానాటికి బలపడతారని నేను ప్రార్థన చేస్తున్నాను. మీకు కొన్ని ఆటంకాలు, కొన్ని శోధనలు వస్తున్నాయి. మీరు కలవరపడుతున్నారు. ఈ శోధన ఎంత పెద్దదవబోతుందో, నేను దీనిలో తప్పించగలుగుతానా, ఈ శోధన నుండి బయటపడగలుగుతానా అని మీరు దిగులు పడుతూ ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉన్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉందును అంటున్నాడు. ఎంత అద్భుతమైన మాటలో చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనంలో అంటున్నాడు, కాబట్టి దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. మనము ఇంకొక మాట కూడా దావీదు అంటున్నాడు, కీర్తన 27:10లో, తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీనని దావీదు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇది వాస్తవం కాదా అని అడుగుతున్నాను. యెషయా గ్రంథం 49:15లో ఏమంటున్నాడు తెలుసా? తల్లి తన బిడ్డను మరచినను నేను నిన్ను మరువను అంటున్నాడు. యెషయా గ్రంథం 49:16లో నిన్ను అరచేతుల చెక్కి ఉన్నాను అంటున్నాడు. దాని ఒక అర్థం ఏంటి? మీరు ఎప్పుడూ ఆయనతోనే ఉంటున్నారని అర్థం. ఎవరైనా చేతిలో చెక్కుకుంటే, అంటే పచ్చ కుత్తుకుంటే అది పోదు కదండి, అది తొలగదు కదా. సో దేవుడు అంటున్నాడు, నా అరచేతుల చెక్కి ఉన్నాను అంటున్నాడు. ఇదంతా దేవుని చూపిస్తుందంటే, నిన్ను దేవుడు విడువడు, ఎడబాయడు, మీకు శాశ్వత కాలం తోడుగా నీడగా ఉంటానని పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇంత మంచి దేవుడు మంచి ఉద్దేశంతో మనతో ఉండాలన్నప్పుడు మనలో కనపడుతున్న పొరపాట్లు దేవునికి దూరం చేస్తున్నాయి. మీ పాపములే దేవునికి మీకు అడ్డుగోడగా ఉన్నాయని యెషయా గ్రంథం 59:1లో రాయబడి ఉంది. అయితే ఎవరిని దేవుడు చేయి విడవడని కొన్ని రోజులుగా మాట్లాడుతూ జరుగుతుంది. యెషయా గ్రంథం 42:16-17లో చూస్తే, ఈ లోకానికి గుడ్డితనంగా ఉత్తమమైన సేవకులుగా జీవించేవారు ఆయన విడిచిపెట్టాడట. మనము 42వ అధ్యాయంలో అంటున్నాడు కదా, నా సేవకుడు తప్ప గుడ్డివాడు ఎవరు, చెవిటివాడు ఎవరు అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే, మనము ఈ లోకస్తులు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడకుండా మౌనమైతే మనం మూగవాళ్ళము. లోకపు మాటలు మన చెవులు వినపడకపోతే మన చెవిటి వాళ్ళము. లోక దృశ్యాలు, లోకంలో పాప కార్యాలు మనకు కనపడకపోతే మనం గుడ్డి వాళ్ళము. అట్లా లోకానికి చచ్చిపోయిన వాళ్ళు ఎవరో వారితో దేవుడు ఉంటానని మాట్లాడుతున్నాడు. అంతేకాదు, బైబిల్ రాయబడింది రెండవదిగా 1 సామెలు గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనంలో, తనకు ప్రియమైన ప్రజలను ఆయన విడిచిపెట్టడని బైబిల్ రాయబడి ఉంది. అవును, మీరు దేవునికి ప్రీతికరమైన వాటిని చేయటానికి, జరిగించడానికి మీరు ముందుకు వస్తే, మీరు దేవుడు మిమ్మల్ని చేయడటానికి ఎన్నడూ మీరు ఎరగరమాట. దేవుడికి ఇంకా దగ్గర అయిపోతారు. అందుకొరకే మీరు ప్రతిరోజు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నీకు ఇష్టమైనది నాకు నేర్పించండి ప్రభువా అని కీర్తన 143:10లో దావీదు చేసినట్టుగా, ప్రార్థన చేసినట్టుగా మీరు కూడా చేయాలి. మూడవదిగా మనం చూస్తే, దేవుని బిడ్డలారా, ధనాపేక్ష లేని వారుగా నడుచుకుంటే దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు. ఎందుకంటే ధనాపేక్ష సమస్త కిడుకు మూలం కాబట్టి ధనాపేక్ష లేని వారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ధనాపేక్ష సమస్త కిడుకు మూలం అంటే, ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5-6లో ఏమని రాయబడి ఉందంటే, దేవుని బిడ్డలారా, మరి ధనాపేక్ష లేని వారుగా ఉండండి, దేవుడు మన విడువడు, దేవుడు మీ సహాయకుడని రాయబడి ఉంది. కనుక ధనాపేక్ష లేని వారుగా ఉండండి. అంతేకాదు, బలము కలిగి, దృఢము కలిగి, ఉత్తమమైన సేవకులుగా మనం ముందుకెళ్తే మన దేవుడు విడిచిపెట్టాడు. అదే ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయంలో 6-8లో, యెహోషువ 1:5లో కూడా రాయబడి ఉంది. ఈరోజు ఈ వాక్యం ఉంటున్న మీ జీవితంలో దేవుడు చేయకుండా మిమ్మల్ని పట్టుకోలాలని మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. దేవుడితో మీరు ఉండాలి, ప్రభు మీతో ఉండాలి. దేవుడితో ఉంటే అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని మీరు చూడాలి. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మీరు ఆశీర్వదించండి ప్రభువా. విశేషమైన కృపతో నింపండి ప్రభువా, వెలుగుతో నింపండి ప్రభువా. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించమని
యేసు నామములో అడిగి పెడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే. దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించి బలపరచునగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం మార్కు సువార్త 11వ అధ్యాయం 23వ వచనం. హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే. గాడ్ బ్లెస్ యూ.